महिला संघम वर्तिल्लाली अखिल भारत प्रजातंत्र महिला संघम वर्तिल्लाली प्रजास्वाम्य समानत्व स्त्री विमुक्ति वर्तिल्लाली प्रजास्वाम्य समानत्व स्त्री विमुक्ति वर्तिल्लाली। అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 1936లో ఏర్పడి మహిళా హక్కుల కోసమై నిరంతరము మహిళా హక్కుల కోసం గొంతెత్తి నిర్విరాగంగా పనిచేస్తున్నటువంటి సంఘం ఐద్వా సంఘం. ఈ సంఘము 3 సంవత్సరాలకు ఒకసారి ఐద్వా రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటాం. ఈ ఐద్వా రాష్ట్ర మహాసభలు భద్రాచలం, కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం టౌన్లో అక్టోబర్ 21, 22, 23 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మరియం దావలే గారు, అధ్యక్షులు శ్రీమతి గారు, అట్లాగే దానికి ఇన్ఛార్జ్ అయినటువంటి పుణ్యావతి గారు, సుధా సుందరరామన్ గారు హాజరవుతూ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో మహిళల హక్కుల కోసం చేసినటువంటి పోరాటాల గురించి, సాధించినటువంటి అంశాల గురించి, తర్వాత భవిష్యత్తులో మా యొక్క కార్యాచరణ రూపొందించుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. అందులో భాగంగా సమాన పనికి సమాన వేతనం, ఆస్తి హక్కు చట్టం, నిర్భయ చట్టం, లైంగిక వేధింపుల చట్టం, 498 చట్టం, అనేక చట్టాలు సాధించుకున్నప్పటికీ కూడా ఈ చట్టాలు పటిష్టంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసినట్లయితే మహిళలపైన లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. బిల్కిస్ బాను విషయంలో అంతే, అట్లాగే ఉన్నావో ఘటన, హత్రాస్ ఘటన, అట్లాగే కతువా ఘటన చూసినట్లయితే మనందరికీ తెలుసు. ఎందుకంటే కతువా ఘటన 6 సంవత్సరాల పిల్ల గుడిలో అమ్మాయి తీసుకుపోయి అత్యాచారం చేస్తే దానికి సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేస్తే విడుదల చేయాలని బీజేపీ నాయకులు ర్యాలీలు తీశారు. అట్లాగే హత్రాస్ ఘటన కూడా అంతే, అమ్మాయి సామూహికంగా అత్యాచారం చేసి వదిలేసి వెళ్ళిపోతే అమ్మాయి హాస్పిటల్లో చనిపోతే కనీసం శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేదు. అట్లాగే మహిళా రెజ్లర్లు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నారని వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే కనీసం బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ని అరెస్ట్ చేయలేదు. అట్లాగే నిన్నగాక మొన్న అయోధ్య రామాలయంలో పనిచేస్తున్నటువంటి అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేశారు, సామూహికంగా అత్యాచారం చేశారు. కానీ వాళ్ళ మీద ఇంతవరకు కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. కలకత్తా ఇష్యూ కూడా మనందరికీ తెలుసు. డాక్టర్ అమ్మాయిపై సామూహికంగా అత్యాచారం చేసి చంపేస్తే ఒక్కరినే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మహిళలను లైంగికంగా వేధించకుండా మహిళలకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని, అట్లాగే 33% రిజర్వేషన్ అమలు చేయాలి, అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించాలి, మద్యాన్ని దశల వారీగా నియంత్రించాలి, ఫోర్నో సైట్లు నిషేధించాలి, మాదక ద్రవ్యాలను నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు, ఇండ్లు లేవు. వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసము రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు 6 లక్షలు ఎస్సీలకు బీసీలకు ఇస్తా అని చెప్తా ఉన్నారు. అది సరిపోదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వారు కూడా 10 లక్షలు ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15 లక్షలు ఆ ఇంటి నిర్మాణం కోసం ఇచ్చి ఆ రకంగా పేదవారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రైవేట్ స్కూల్స్లలో కూడా మొత్తం కూడా 25% రిజర్వేషన్స్ కూడా కల్పించాలని ఐద్వా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యా వైద్యం కేరళలో ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యా వైద్యం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా, మహిళలకు ఉపాధి కల్పించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు కూడా చాలామంది లోన్స్ తీసుకున్నారు, ఆ లోన్స్ కూడా మాఫీ చేయాలి, కొత్త లోన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. మా కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తులో మహిళా హక్కుల కోసం పెద్ద ఎత్తున అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు, కొన్ని హామీలు అమలు చేశారు, కొన్ని హామీలు అమలు చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక ప్రణాళికను రూపొందించుకొని మా పోరాటాలను నిర్వహించడానికి మేము ఈ మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు భద్రాచలం టౌన్లో కొత్తగూడెం జిల్లా మహాసభ జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకి గ్రామ స్థాయి నుంచి ఆల్ ఇండియా స్థాయి వరకు ఐద్వా మహాసభలు జరుపుకుంటాం. మహాసభలు ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వ విధానాలు మహిళలపైన ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనే దానిపైన మనం ఏ మేరకు సక్సెస్ అయ్యాము, ఏ సమస్యను పరిష్కరించగలిగాము, ఏ సమస్యను పరిష్కరించలేకపోయాము అనేది పరిశీలించుకొని భవిష్యత్
3 సంవత్సరాలు కొత్తగా అధికారంలోకి వచ్చిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మతతత్వాన్ని ముందుకు తీసుకొచ్చి కులం పేరుతోటి మతం పేరుతోటి మన బిడ్డల మధ్యలో చిచ్చు పెడుతుంటే అమ్మలుగా మనం మన బిడ్డల్ని మన భర్తల్ని మన తండ్రుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మహిళా సంఘం అంటే అమ్మలం అంటే ఇంటిపైన ఎట్లా బాధ్యత ఉంటుందో ఈ దేశం పైన కూడా మనకు అట్లా బాధ్యత ఉంది. ఆ రకంగా మనం ఫోర్న్ సైట్స్ని కంట్రోల్ చేయాలి. అట్లాగే మద్యం నియంత్రించమని మనం అడుగుతుంటే డ్రగ్స్ చాలా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న ఖమ్మం టౌన్లో స్కూల్ ముందు చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ సప్లై చేస్తున్న పరిస్థితి చూసాం. హైదరాబాద్లో ఐస్ క్రీమ్లో డ్రగ్స్ కలిపి ఇస్తున్న పరిస్థితి. అంటే బర్త్డేలైనా పార్టీలు ఫంక్షన్లు అయితే ఐస్ క్రీమ్లు తెస్తాం, చాక్లెట్లు పంచుతాం. ఒకసారి తిన్న తర్వాత దానికి అడిక్షన్ మొదలవుతుంది. ఆ డబ్బులు చేతికి అందకపోతే తల్లిన తండ్రిన ఎవరినైనా చంపి తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు అత్యంత దుర్మార్గంగా మన ఇంట్లో పెరిగిన మన బిడ్డలే మనకు శత్రువులుగా తయారు చేసే పరిస్థితి ఈ డ్రగ్స్ రూపంలో ముందుకొస్తుంది. డ్రగ్సే కాదు మతం రూపంలో కూడా మన కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఐద్వా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ స్థాయిలో వీలైతే ఆ స్థాయిలో పోరాటం చేయాలని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు అని ఇచ్చింది. దీనిపైన చాలామంది సెటైర్లు వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అనేది మా మహిళా సంఘం ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయము లేదా చేతి వృత్తులు అంతరించిన తర్వాత పట్టణానికి వచ్చి బిల్డింగ్ వర్కర్లుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాళ్ళు బిల్డింగ్ వర్కర్స్గా కానీ లేదా ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ వేతనాలు పెరగనప్పుడు మరి ఛార్జీలకే సగం జీతం పోతే కుటుంబం గడిచేది ఎట్లా? ఇవాళ నూనె రేటు, పప్పు రేటు అన్నీ పెరిగినాయి. అలాంటి మహిళలకి చాలా అండదండ అవుతుంది. కాకపోతే దాన్ని ఎలా ఇంకా రెగ్యులరైజ్ చేయాలి అనేది ఆలోచించాలి. ఉన్న బస్సులు తగ్గిస్తున్నారు. బయటికేమో ఉచిత బస్సు అని చెప్తున్నారు, మహిళలనేమో జోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. మొన్న ఒక కండక్టర్ ఎక్కడో భద్రాచలం నుంచి కొత్తగూడెం వస్తుంటే ఒక పదం నేను అనలేను, ఒక రకమైన అనుచిత పదం వాడితే భద్రాచలం మహిళలు అక్కడికక్కడ నువ్వు దిగుతావా, నీ సంగతి చూడాల కండక్టర్ అని చెప్పి పోరాటం చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం మహిళల కోసం ఒక చిన్న ఉచితం పెడితే దాన్ని కూడా మహిళల పట్ల వక్రీకరించి వక్ర భాష్యం చెప్పి చులకనగా, అంటే ఈ సమాజంలో 2వ తరగతి పౌరురాలుగా మహిళ చూడబడుతుంది అనేది ప్రతి స్టెప్లో గుర్తు చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఉచిత బస్సు కావాలి, పేద మహిళలకు అది అవసరం. అట్లాగే బస్సుల సంఖ్య పెంచాలి. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాలకు బస్సుల సంఖ్య చాలా తగ్గింది, ఆటోలు నడుస్తున్నాయి. అందుకని ఉచిత బస్సులు వేయగానే సంబరం కాదు, ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతానికి బస్సుల సంఖ్య పెంచాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తానన్నది ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇచ్చిందేమో అటు ఎగతాళి చేస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉపయోగపడకపోగా మహిళలను ఎగతాళి చేసే దానికి ఉపయోగపడుతుంది. ఉచిత బస్సుని అందరికీ అందుబాటులో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు అందుబాటులో ఉండేటట్టు గ్రామీణ సర్వీసుల్ని, అట్లాగే సిటీలో టౌన్ సర్వీసుల్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఏదైతే నువ్వు ఇచ్చిన హామీయే, మేము అడిగేది కాదు, నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నామంటే గ్యాస్ 500 రూపాయలకు సప్లై చేస్తామని ఎన్నికల్లో పోటీపడి చెప్పారు కదా. ఈ రోజు వరకు కూడా 500 రూపాయల సబ్సిడీ వస్తుందని మేము సర్వే చేస్తే 10 మందిలో ఒక్కళ్ళకు కూడా వస్తున్న పరిస్థితి లేదు. మరి గడిచిపోయింది కదా 6 నెలల కాలం. 6 నెలల కాలంలో ఇవ్వకుండా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇస్తావా? అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలి, ఖచ్చితంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, ఫోర్న్ సైట్స్ని, డ్రగ్స్ని, అట్లాగే మద్యాన్ని నియంత్రించాలి. అలాగే నిన్నగాక మొన్న ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన మహిళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. అది ఆడపిల్ల పైన అత్యాచారంగా చూపిస్తున్నారు, కానీ అత్యాచారంగా నెట్టేస్తే ఒక ఆడపిల్ల కేసుగా నెట్టివేయాలని దాన్ని చూపిస్తున్నారు. అది ఆడపిల్ల కేసు కాదు, అత్యాచారం వరకే పరిమితమై లేదు, ఇంకా నిరూపణ కాలేదు. కానీ వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చే చూస్తుంటే అక్కడ చాలా స్కామ్లు జరుగుతున్నాయి. కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న వ్యక్తి స్కాములు జరుగుతున్నాయి. ఆ స్కాములు బయటికి రాకుండా ఉండటం కోసం అక్కడ కూడా మహిళనే ఉపయోగించి, అక్కడ కూడా స్త్రీత్వాన్నే ఉపయోగించి మహిళపైన అత్యాచారంగా దాన్ని చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ రాష్ట్రంలో ఉన్న మమతా బెనర్జీ గారు కూడా ఒక మహిళే. ఖచ్చితంగా దోషిని కఠినంగా శిక్షించాలి. దాని రూపం కూడా ఏ రూపంలో నేరం జరిగిందో ఆ రూపాన్ని బయటికి తీసుకురావాలి తప్ప స్త్రీత్వం పైన ఒక ఆడపిల్ల అత్యాచారంగా దాన్ని చిత్రీకరించడానికి లేదు అని చెప్పి కూడా మా ఇద్వా డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయ్యేసరికి సంఖ్య కూడా అలా ఓకే. ఇక్కడ ఉన్న మహిళలందరికీ 3వ ఐద్వా జిల్లా మహాసభలో వచ్చిన వాళ్ళందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు అండి. ఈరోజు మహిళలు ఇంట్లో ఇల్లాలుగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూనే బయట ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా తమదైన కృషితో ఒక ముద్ర వేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా గ్రామాల్లో కొన్ని చోట్ల ఇంకా
వెనుకబడిన అంటే చదువుకోకుండా బాల్య వివాహాలని గృహహింస అని అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే బయటికి వచ్చి చెప్పుకోవడానికి, ఇంకా ఇప్పటికీ కూడా మారుమూల గ్రామాల్లో బయటకు వచ్చి చెప్పుకోవడానికి అంటే కుటుంబం సహకరించట్లేదో, లేదా బయటకు వచ్చి చెప్పుకుంటే నన్ను సమాజం వేరేలాగా చూస్తుందాను అనే ఇదితోనో బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ అనేది ఇచ్చేసి మహిళల్ని ఎక్కువ డిపార్ట్మెంట్లో కూడా తీసుకోవడం జరిగింది. మమ్మల్ని అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా మహిళా సిబ్బందిని పెంచడం జరిగింది. మీకు మీ తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు నిర్మోహమాటంగా మా దగ్గరకు వచ్చి సంకోచం లేకోకుండా ఏ విషయమైనా సరే షేర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మేము అది ఒకవేళ క్రిమినల్ యాక్ట్కి సంబంధించి అయితే మనకి చట్టాలు ఉన్నాయి, అన్ని రకాలుగా శిక్షించడానికి దానికి తగ్గట్టుగా మేము కూడా మీకు తోడ్పాటు అందిస్తాము. లేదా ఏదైనా కౌన్సిలింగ్ టైప్ అలాంటిదైనా సరే ప్రత్యేకంగా వాళ్ళకి కౌన్సిలింగ్ మన వీళ్ళు దిశ వాళ్ళని సఖీ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా మా ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి నా తరఫు నుండి. థ్యాంక్ యూ సో మచ్. సోదరిమణులందరూ భద్రాచలంలో 5వ జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాము. ఈ మహాసభలకి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, అలాగే భద్రాచలం పట్టణ కమిటీ నుంచి పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ర్యాలీకి వచ్చినటువంటి సోదరీమణులందరూ కూడా ఇంతటితో ముగుస్తుంది, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే ప్రతినిధులుగా ఉన్నటువంటి వారందరూ కూడా మన సిపిఎం పార్టీ ఆఫీస్ పక్కన వర్తక సంఘం భవనం ఉంది, ఆ భవనం దగ్గరికి ఈ ప్రతినిధులందరూ కూడా అక్కడికి చేరుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఫ్రెండ్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారి అందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు బాగా సహకరించారు, వారందరికీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 5వ పట్టణ కమిటీ నుంచి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్.